ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి షష్ఠ స్థానంలోకి రాహు యొక్క సంచారం చాలా యోగాన్ని కలిగిస్తూ ఉన్నది. అలాగే లాభస్థాన స్థిత కుజుడు గాని, ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం గాని చాలా అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి గురుబలం తగ్గినప్పుడు, రవి యొక్క బలం లేనప్పుడు, సప్తమ స్థానమందు శని శుక్రులు ఉన్నప్పుడు పడినటువంటి ఇబ్బందితో పోల్చుకుంటే, అంటే గత 2-3 వారాలతో పోల్చుకుంటే గ్రహస్థితి బాగుంటుంది. ప్రత్యేకించి లిటికేషన్ వ్యవహారాలు, అంటే మీకు సంబంధం లేకపోయినా మిమ్మల్ని ఏదైనా ఒక దాంట్లో ఇరికించో, లేదా ఏదైనా న్యాయ సంబంధమైనటువంటి వ్యవహారాలు, లేదా భూమికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే చిక్కుబడిపోయి ఉన్నాయో వాటి నుండి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ప్రత్యేకించి ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. భూపరమైన లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి, న్యాయస్థాన సంబంధిత విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాలు, అంటే ఈ పై అధికారులతో ఉండేటువంటి సఖ్యత పెరుగుతూ ఉండడం, మీకు అనుకూలతలు రావడం, లేదా సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు మీకు లభిస్తూ ఉండడం, తద్వారా ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేటువంటి పరిస్థితులు, ఈ అవకాశం ఇదంతా కూడా కన్యారాశి వారిలో ఉన్నది. అంతేగాక ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవైతే గతంలో రుణ బాధలు అధికంగా ఉన్నాయో, శత్రు బాధలు అధికంగా ఉన్నాయో, రోగ బాధలు అధికంగా ఉన్నాయో, అటువంటి బాధలన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి, ఆర్థిక పరిపుష్టికి, అలాగే ఈ శత్రు నాశనానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. షష్ఠ స్థానమందు రాహు ఉన్నప్పుడు గౌర్ భూమి శత్రునా లాభం షష్ఠస్థానగతే పని అన్నారు. అంటే ప్రత్యేకించి మీది అయినటువంటి ల్యాండ్ కానీ, మీది అయినటువంటి ప్రాపర్టీ కానీ, లేదా మీది అయినటువంటి ఉద్యోగం కానీ ఇతరులు దాన్ని పాడు చేసి వారు స్వాధీనం చేసుకుని మీకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జీవితంలో మీకు మరలా తిరిగి లభిస్తాయి. చాలా కాలం అయింది ఉద్యోగం చేసండి, రిటైర్ అయిపోయాం, కానీ ఆ డబ్బులు ఏవో లిటిగేషన్ లో ఉన్నాయి, అవి వస్తాయి. ల్యాండ్ లిటిగేషన్ అది తొలగుతుంది. ఇలా మీకు జరగవలసినటువంటి న్యాయాన్ని పూర్తిగా జరిగేటువంటి విధంగా రాహు బాధ్యత తీసుకుంటారు. కాబట్టి ఈ గ్రహస్థితి చాలా మంచిది. ప్రశాంతంగా జీవనాన్ని గడపడానికి, ప్రత్యేకించి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడడానికి ఈ గ్రహస్థితి ఎక్కువ అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి కన్యారాశి వారికి ఈ వారంలో గ్రహస్థితి అన్ని విధాలుగా కొంత అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా కుజ సంబంధమైనటువంటి అనుకూలత ఉన్నది. కాబట్టి ఈ రోగ, రుణ, శత్రు విషయాలే ఈ వారం ఎక్కువ ప్రభావితం చెందుతాయి. కుటుంబపరమైనటువంటి ఎదుగుదల, ఉద్యోగ వ్యాపార పరమైనటువంటి ఎదుగుదల కూడా చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు, స్థిరత్వము, ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు కన్యారాశి వారు ఈ వారంలో మంచి ఫలితాలను పొందుతారు. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి.